హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మీ ముందుకి హోండా నుంచి వన్ ఆఫ్ ద క్యూట్ అండ్ లిటిల్ హ్యాచ్ బ్యాక్ తీసుకురావడం జరిగింది. అదే మన హోండా బ్రియో 2013 మోడల్ ఎస్ వేరియంట్ ఇది, బేస్ మోడల్ అండి. వెహికల్ చూసుకోవచ్చు, చాలా రిలయబుల్ ఉంటుంది హోండాది. అండ్ అలాగే మనకు ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో వెహికల్ ఒకసారి మీకు ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ లుక్స్ చూపిస్తా, వెహికల్ చూసుకోవచ్చు మీరు. సో వెహికల్ యొక్క రైట్ ప్రొఫైల్ మీరు చూసుకోవచ్చు, కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ అండి. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అవి కూడా మీకు కనబడవు. రైట్ ప్రొఫైల్ కూడా చాలా నీట్గా ఉంది. ఒకసారి మీకు బ్యాక్ ప్రొఫైల్ చూపిస్తా, బ్యాక్ రండి. సో ఇది బ్యాక్ ప్రొఫైల్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ దీని క్యూట్నెస్ యాడ్ అవుద్ది కంప్లీట్గా. మనకు బ్యాక్ వచ్చేసి బంపర్లో మనకు బ్యాక్ సెన్సర్స్ కూడా ఉన్నాయి, రివర్స్ కెమెరా కూడా ఉందండి. ఇది అడిషనల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఇదంతా చూసుకోవచ్చు. బ్యాక్ ప్రొఫైల్ కూడా కంప్లీట్ నీట్ అండ్ క్లీన్ ఉంది. బ్యాక్ ప్రొఫైల్ కూడా ఒకసారి లెఫ్ట్ ప్రొఫైల్ చూపిస్తా, లెఫ్ట్కి రండి. సో లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు, కంప్లీట్ క్లీన్ ఉందండి వెహికల్. సో మనకి ఇంటీరియర్కి వచ్చేసి చూస్తే ఇక్కడ మనకు పవర్ విండోస్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ మిర్రర్ లాక్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకు మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ అండ్ రైట్ కంట్రోల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం 4 అన్లాక్ అండ్ లాక్ సిస్టమ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ స్టీరింగ్ విషయానికి ఇక్కడికి మనకు వస్తే మనకు స్టీరింగ్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది, మోడ్స్ అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ఛానల్స్ ఇవన్నీ. సో ఇక్కడ మీరు ఒకసారి మీటర్ రీడింగ్ చూసుకోవచ్చు, ఓన్లీ 75,784 ఎదిగింది. సో ఇది వచ్చేసి మనకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. సో ఇక్కడికి వచ్చేసి చూస్తే మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు, నార్మల్ ఏసీ వస్తుంది. ఏసీగా ఇక్కడ చూసుకోవచ్చు. కంపెనీతో పాటు వచ్చిన మ్యూజిక్ సిస్టమే ఉంది మనకు. అండ్ ఇది ఒకటి ఎక్స్ట్రా ఫిట్టింగ్, మనకు బ్యాక్ రివర్స్ కెమెరాకి అండ్ మానిటర్ టచ్ స్క్రీన్ లాగా ఇక్కడ మనకు అన్ని కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ అవన్నీ ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. సో ఇది ఒక ఇంటీరియర్ లుక్స్. టైర్స్ కండిషన్ కూడా చూసుకోవచ్చు అండి, 50% టైర్స్ ఉన్నాయి. ఇంకా 5,000 to 6,000 దాకా ఈజీగా వస్తాయి మనకు. సో వెహికల్ ఇంజన్ వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకి ఇంజన్ ఓపెన్ చేసినట్టు ఎక్కడ కూడా సిమ్టమ్స్ కూడా ఏం లేవు. కంప్లీట్గా వెహికల్ అంతా మనకి క్లీన్గానే ఉంది. అండ్ ఫ్రంట్ పొజిషన్ కూడా మనం ఇక్కడ చూస్తే కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ అండి. అండ్ చూడొచ్చు మీరు పిల్లర్స్ కూడా. అండ్ లెఫ్ట్ ఓవర్ ఆర్మ్ చూస్తే లెఫ్ట్ ఓవర్ ఆర్మ్ కూడా నాన్ యాక్సిడెంటల్, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా తాకినట్టు ఎక్కడ లేదు వెహికల్. అండ్ రైట్ ఓవర్ ఆర్మ్ కూడా చూసుకోవచ్చు. సో ఇది వెహికల్ యొక్క బానెట్ కూడా చూసుకోవచ్చు, పైన మీరు బానెట్ కూడా కంప్లీట్గా చూసుకోవచ్చు. బానెట్ కూడా రీప్లేస్ అవ్వలేదండి. మీరు ఫ్రంట్ లుక్లో చూస్తే ఫ్రంట్ హెడ్ లైట్స్ కూడా మనకు కంప్లీట్ నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి. బ్యాక్ హెడ్ లైట్స్ కూడా అలాగే ఉన్నాయి మనకు. సో హెడ్ లైట్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలకే లేదండి. సో ఈ వెహికల్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అండి, ఎందుకంటే 4 సిలిండర్ విత్ 1200 cc వస్తుంది కాబట్టి మంచి ఐబీటెక్ అండ్ రిలయబుల్ ఇంజన్. అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వెహికల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి హ్యాచ్ బ్యాక్ చూస్తే మాత్రం ఇది ఓన్లీ 2,45,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్. పైన నా నెంబర్ ఇస్తా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరికైనా అవసరం ఉంటే ఈ వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక కొత్త కార్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.